మహాదేవ శంభో శంకర్. ఓ సారు ఇక పూజ ఆపుతావా? వచ్చిన బుద్ధి నాశీకం రోజులు ప్రతిరోజు ఆ భిక్షపతికి పూజిస్తూనే ఉంటావు. ఆయనే బిచ్చగాడు, ఏమిస్తాను నీకు ఇన్ని కష్టాలు తప్ప. బుద్ధి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతానే శివుని గురించి. నన్ను పేదల పాలిట దేవుడే. మాసాల్తి ఇన్ని కష్టాలు తప్ప నీకేమిచ్చిండు? రోజు నా శివుడు అంటావు. బుజ్జి దేవుడు ఎప్పుడు చెప్పాడు కొద్ది ఒక్క పట్టే బుజ్జి. ఇచ్చిండు. ఇంట్లో బియ్యం లేదు, ఉప్పు లేదు, కారం లేదు, మీ అమ్మ గోళీలు లేవు. ఇవన్నీ మీ శివుడు వచ్చి ఇస్తాడా చెప్పు. బుజ్జి నీకు కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం చక్కగా వానలు పడక, పంటలు పండక, రైతు బంధు పైసలు కూడా రాక ఇంటి ఇబ్బంది అవుతాను. కొద్ది ఒక్కవాటు అంత ఒక్కరిందని అవుతాను. నాకు ఓపిక ఎక్కనే, అందుకోసం నేను ఇన్ని సంవత్సరం నేను భరిస్తాను. ఇక అంతా కాదు కానీ బుజ్జి ఇప్పుడు ఏం చేయాలి చెప్పి. వడ్డీ లేదు రంగా మీ స్నేహితుడే కదా. అయితే ఏంది మా స్నేహితుడే. ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అడగచ్చు కదా. బుజ్జి ఆడు కంజూసి వాడు అర్థం చేసుకోవద్దు అని అడుగుడు అద్దే. వడ్డీలో పైసలు ఇచ్చి చంపుగా తింటాడు బుజ్జి అద్దే. ఇది నా కోసం కాదు, మీ అమ్మ పిల్లలు 3 రోజుల నుంచి గంజలా ఉంటున్నారు. అందుకోసం నేను నిన్ను అడుగుతున్నా. సరేది పోయి అడిగేస్తాం. నేను అడుగుతుంటాడు ఏటన్నా వీక్తాడు మరి. సరే మరి పోయినప్పుడు. సరే పోదాను. సరే సరే. ఈ రంగయ్యగాడు నడవలేడైనా వేయను మరి. ఏ బాబు జరుగుకి రోడ్ కట్ట నేను లే. ఏ జరగాయా జరుగు. నీ ఎవరు బాబు? నువ్వు ఏంది కర్రే పాడిన ఏడికెళ్ళి వచ్చినావు? నా పేరు శనిదేవుడు. అయితే నన్ను ఏం చేయమంటావు? అరే బాగా ఎత్తాను. నా పేరు చెప్పంటే దేవతలు భయపడుతుంది తెలుసా నీకు? అయితే అల్ల దగ్గరికి పోయి చెప్పుకో, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అరే ఎవరిని చూసినా నీకు ఇంత ధైర్యం? ఊళ్ళో 40 ఎకరాల ఆసామి, ఇప్పుడు 3 ఎకరాలకు వచ్చినావు. 3 ఎకరాలు లేనని ఎవరికి భయపడా? అరే ఎవరిని చూసినా నీకు ఇంత ధైర్యం వచ్చింది? మా అయ్యన్ రా. అవునా? ఇంతకు మీ అయ్యాడు? యు మీన్ మై ఫాదర్? అవును. మా అయ్యా అయ్యలకే 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 అయ్యా మా శివయ్య. శివయ్యనా? హహా. అయితే రమ్మను. మీ శివయ్య గొప్పనో నేను గొప్పనో చూసుకున్నాం. అరే నీకు మా అయ్య పోటేంద్రా కాకిమొక్క పోడా? అరే భయపడతావా? మీ అయ్య వచ్చాడు నా చేతులు ఓడిపోతున్నాడు. అరే మా అయ్యోడు పోడు కాదురా, మా అయ్యతో ఈ పిడవాళ్ళతో అని చూస్తాను. సాల్తీ గదంత కాదు. నీ ఏ పని జరగనియా, నీ పంట చేతికి రానియా. గదంత ఎందుకు, ఇప్పుడు నువ్వు పోయే పని కూడా జరగనియా. నీ ఆ సొంటలో మస్తు మంది. సరే సరే, నా సొంతలను చూసినావు కానీ నన్ను చూడలేదా నువ్వు? ఇంకోసారి నువ్వు ఉన్నావు అనుకో, నేను లాభ తీసుకుని నూతులో వరేసి నా పని చేసుకుని వస్తా. సరే సరే, దొరకవారు నువ్వు దొరికినప్పుడు ఆవు. నాతో మా ఏమైనా నువ్వేంద్ర దొరకబట్టయిపో. మీ అయ్యా నిన్ను చూస్తావు. గోల్డ్, అరే గోల్డ్ ఉన్నావారా? చెప్పు రంగయ్య, ఇలా వచ్చావు? అరే ఏమనుకోనంటేనే చెప్తారా? ఏమనుకోను కానీ మన మధ్య ఎందుకు మొహమాటం చెప్పు. అరే ఈ సంవత్సరం చక్కగా వానలు పడక, పంటలు పండక, రైతు బంధు పైసలు కూడా రాలేరా. కొద్దిగా పైసలు అవసరం ఉండొచ్చిన. సరే నాకు అర్థమైంది కానీ ఈ సంవత్సరం వర్షాలు పడక పంట చేతికి వస్తుందో రాదో తెలియదు కానీ నిన్ను నమ్మి నేను అప్పు ఎలా ఇవ్వాలరా? మన స్నేహాన్ని గుర్తుంచుకొని నీరా. నేను స్నేహాన్ని మనుషులని నమ్మను. అయినా నువ్వు ఊళ్ళో 40 ఎకరాల ఆసామివి, నీకు నా అవసరం ఏం పడ్డది? అరే 40 ఎకరాల ఆసామి అయితేంది, పిచ్చాడు అయితేందిరా. కష్టాల్లో ఆదుకునేవాడే గొప్పవాడు. సరేలే వెళ్ళొస్తా. సరే పో. సుమిత్ర, ఓ సుమిత్ర ఉన్నావా? ఉన్నా అని సారు. ఇంతకు నువ్వు వేణ పని ఏమైంది? కుదురా అన్నాడే. మీ చిన్న పని స్నేహితులే కదా, ఇవ్వనన్నాడా? అయినా కుదురా అన్నాడే. అగో ఆయనకేం పుట్టింది రోగం, ఇయ్యనన్నాడా? పోనీ తీయ బుజ్జి తప్పుకుందాం. సరే సరే బాధపడకు, అంతా మీ శివయ్య చూసుకుంటాడు. ఆ కాళ్ళు ఆడుకొని లోపలికి రా, బుక్కెడు బువ్వ తిందు.
సరే కానీ బుజ్జి మరి బోరాలు ఏం చేస్తారే? వాళ్ళు తినే ఆడుకుంటున్నారు. జల్ వచ్చి పాడవాడు ఎండ ఒకటి పాడవుతుంది. సరే అని నువ్వు అన్న అడగలే అక్క. అడిగిందే బుజ్జి ఇవ్వన్నాడే. సరే సరే. అరే పార్వతి అగో ఓళ్ళు అంటలేరు, నోట్లో ఏమైనా శాపములు పెట్టుకున్నారా? అన్నారు గట్టి అన్నారు. మీరు వచ్చిరని నేను మా స్వామిని పిలుచుకొచ్చిన. మీరు వెళ్తేనే వస్తాడు. పిలువరు అన్నారు. నమః పార్వతి పదే హర హర మహాదేవ్. స్వామి స్వామి చెప్పు నంది. స్వామి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. నా భక్తుడు రాజన్న గురించి నంది. అవును స్వామి, పాపం రాజన్నను శని చాలా హింసిస్తున్నాడు స్వామి. మరియు తన పంటలు పండకుండా చేస్తున్నాడు స్వామి. అతనికి ఇతరుల సహాయం అందకుండా చేస్తున్నాడు స్వామి. రాజన్న నా భక్తుని శనికి తెలుసు కదా. తెలుసు స్వామి, తెలిసి కూడా ఇదంతా చేస్తున్నాడు స్వామి. అతనే గొప్పని నిరూపించుకోవడానికి స్వామి. అవునా? అవును స్వామి, మీ ఆజ్ఞ లేకుండా చిన్న చీమ కూడా పుట్టలేదు స్వామి. నన్ను ఏమన్నా తాను కానీ నా భక్తుల జోలికి వస్తే ఊరుకోనని సమస్త విశ్వానికి తెలుసు. ఈసారి శనికి దేహశుద్ధి తప్పదు. పద వెళ్దాం. అటులనే స్వామి తమ ఆజ్ఞ. అరే కాలేదురా. అరే నాన్న కాలులేదు, మెల్లగా కాలులేదు. రెండు మైకులు ఒక్క పెట్టకూడదు. రే హలో మల్లేషు, వడ్డీ పైసలు పంపిస్తాను, ఇంకా పంపించలేదేంటి? ఈ సాయంత్రంలో పంపించలేదనుకో వడ్డీ పడుతుంది. ఆ వడ్డీ మేము కడతాం కానీ ఆఫీసర్ ఈ ఫోన్ సీల్ చేయండి. అగో మీరెవరు నా ఫోన్ తీసుకున్నారు? వీఆర్ ఫ్రమ్ ఏసీబీ. ఏసీబీ అంటే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటా? కాదు, యాంటీ కరప్షన్ బ్యూరో. నాకు బ్యూరో అంటే తెలుసు కానీ బ్యూరో అంటే తెలియదు. అదంతా కాదు, మీరు ఈ జనాల దగ్గర అధిక వడ్డీ తీసుకుంటున్నారని కంప్లైంట్ వచ్చింది. మీ ఇంటిని సోదా చేయాలి. నేను ఎవరో అని మీకు తెలుసా? తెలుసుకునే వచ్చాము. నా పేరు గోల్డ్ రంగయ్య. ఈ పదవుల్లో పోయి అడుగు, నన్ను గోల్డ్ మ్యాన్ అని పిలుస్తారు. ఆ పదులలో అడిగే వస్తున్నాము. మీరు జనాల దగ్గర అధిక వడ్డీ తీసుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఆఫీసర్స్ ఏంటిని సోల్వ్ చేయండి. మీరు కూర్చోండి. రంగయ్య గారు చెప్పండి. ఈ డబ్బు నగలన్నీ మీవేనా? అవును మావే. వాటికి పేపర్స్ ఉన్నాయా? లేవు. అవి ఎక్కడి మీకు? ఇవన్నీ మా అత్తగారు ఇచ్చినవి. వాళ్ళ దగ్గర ఉన్నాయా పేపర్స్? లేవు. ఇవి మీకు ఎక్కడి?
ఇవన్నీ వడ్డీ వ్యాపారం చేస్తుంటే వచ్చినవి. రంగయ్య గారు మరి ఇదేంటిది? అది సౌరం. ఎందుకు ఇది? ఆడళ్లకు జడ లేకుంటే పెట్టుకుంటారు. అంటే దీన్ని కూడా కుదబెట్టుకొని పైసలు ఇస్తారు మీరు? అవును, వాళ్ళు కుదబెట్టిళ్ళు అయితే నేను పైసలు ఇచ్చిన. అబ్బా శబాష్ రంగయ్య, శబాష్ శబాష్. ఆఫీసర్స్, ఈ డబ్బు నగల్ని మన ఆఫీస్కి తరలించండి. సార్ ఒక్క నిమిషం, మనం పక్కకెళ్ళి డిస్కషన్ చేద్దాం. మీకు డిస్కషన్ కావాలా? అవును. ఆఫీసర్స్, ఇతనికి డిస్కషన్ కావాలంట, పక్కకి తీసుకెళ్ళండి. డిస్కషన్ కావద్దా? మీకు హార్డ్ కావాలన్నా బీర్ కావాలన్నా? మాకు అన్నీ కావాలి, కూర్చో. మీరు కూడా కూర్చోండి. ఆఫీసర్స్, డిస్కషన్ షురూ చేయరి. రంగయ్య గారు, డిస్కషన్ ఎలా ఉంది? సార్ డిస్కషన్ అంటే ఇదా సార్? నాకు తెలియదు. ఇంకొకసారి కావాలా డిస్కషన్? అమ్మో అద్దు సార్, నాకు బుద్ధి వచ్చింది. ఆఫీసర్స్, ఇతన్ని మన ఆఫీస్కి తీసుకెళ్ళండి. రెండు మైక్ కలపకురా. అది ఒరిజినల్ పాట, అది కాదు, అది శివుడి పాట. పసిబాల పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు, ఆ శంకరుడు తెచ్చిలోగిల నింపుకున్నాడు. నల్లరాతి కండలవాడు ఎల్ల జాతికి అండయ్యాడు, గొంతులేదో వింతను దాచాడు. ఆ శంకరుడు ఎంతకీ ఎంత చిక్కని చిన్నోడు, సిద్ధరాల సూపులవాడు, మొత్తం భూమికి కాపల వీడు. లోపలేదు ఇలా నెట్టున్న లోపలేదో దాచేస్తాడు. పసిబాల పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు, ఆ శంకరుడు తెచ్చిలోగిల నింపుకున్నాడు. ఉండేటందుకు ఇల్లుండంగా, పండేటందుకు పరుపుండంగా, వెండి కొండల గట్ల నడుమాన ఆ శంకరుడు బండ పరుపున వండుకుంటాడు. గుట్టలెక్కిన గానారాడు, చుట్టులెక్కిన గానారాడు, గుట్టుగా మన చుట్టూ ఉంటూనే ఆ శంకరుడు తప్పు ఒప్పులు లెక్కేస్తుంటాడు. లోకమంతా ఏలేటుడు, లోతులెన్నో తెలిసినవాడు, ఏత వేసిన రైతన్నైతాడు. దొంగల శుద్ధులన్నీ ముద్దరేస్తాడు, అన్ని తానే ఇచ్చేటోడు, అన్నమే లేనట్టుంటాడు. బిచ్చగాడై ఇంటికి వస్తాడు, మనుషుల లక్షణాలను గమనిస్తుంటాడు. అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు. ఉన్నది చెప్తా, లేని చెప్తా, ఉన్నది లేని మొత్తం చెప్తా. అమ్మా భవతి భిక్షాందేయి, అమ్మా భవతి భిక్షాందేయి. నంది ఎవరు లేనట్టున్నారు? ఉన్నారేమో స్వామి, మళ్ళీ పిలవండి. అమ్మా భవతి భిక్షాందేయి. ఎవరు స్వామి మీరు? మేము భిక్షాటనకు వచ్చాం. ఏం కావాలి స్వామి మీకు? అమ్మా, మేము అన్నం తిని 2-3 రోజులు అవుతుంది, కొంచెం అన్నం పెట్టించండి. స్వామి, మా పిల్లలే తినక 3 రోజులు అవుతుంది, మీకేమి ఇవ్వాలి స్వామి? అమ్మా మీరేంటి ఇలా అంటున్నారు? మీ ఆయన 40 ఎకరాల ఆసామి అంట, మీరేంటి ఇలా అంటున్నారు? ఏం చెప్పాలా స్వామి, ఆ శనియాన్ వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది. అమ్మా, మాకు కనీసం గంజి పోసినే సరే తల్లి. మీరేం స్వామి బిచ్చాలకే బిచ్చాల లేకున్నారు? అవును, మేము బిచ్చగాళ్ళకి బిచ్చగాళ్ళము. సరే స్వామి, కాళ్ళు పట్టుకొని ఇంట్లోకి రండి.
స్వామి మా ఇంట్లో ఉన్నాయే తివ్వే, ఇదే మీరు తీర్థ ప్రసాదం అనుకోండి. అమ్మా, మీరు నా కడుపు నింపారు. మీకు ఏ వరం కావాలో కోరుకోండి. స్వామి మీరే ఆకలితో మా ఇంటికి వచ్చిర్రు, మీరు మాకేం వరం ఇస్తారు స్వామి? ఏ బాబు, స్వామిని ఎవరు అనుకుంటాను, ముందు అడిగాడు. స్వామి మీరు ఏ వరం ఇచ్చినా నాకు ఒక శనిగాడు ఉన్నాడు, ఆయనకి ఎట్లా ఏందనియాడు స్వామి. ఆ శనియాన్ వల్ల మా పరిస్థితిలో వచ్చింది స్వామి. ఉన్న 40 ఎకరాలు కూడా చేతులు వాయే. అమ్మ, వీరు ముందు వరం స్వీకరించండి. ఆ శనిగాడు గురించి మా స్వామి చూసుకుంటాడు. బుజ్జి పల్లందే పోయే. సరే. ఒరే బైరాగి, నువ్విచ్చే వరం పరిచయకుండా చేస్తా. చూస్తావా? చెయ్యి. స్వామి ఇగో వీడే నా శనిగాడు, నాది ఏ పని అనియాడు, ఎటు పోయినా చేయనియాడు. ఈయనకి మయ్య కావాలంటే మయ్యతో పోటీ కావాలన్నట. ఇక చూడండి. ఇక స్వామి ఈడే, ఈయన వల్ల 40 ఎకరాలు వేయింది. ఈయన ఈవుడు ఫస్ట్. సప్పుడేంద్రా, ఏంటిదో సప్పుడు వస్తాను. లేరే బుజ్జి. ఏమో ఎటువేలో ఏమిరా? ఏమో అంతా ఏదో సప్పుడు సప్పుడు వస్తుంది. ఏమో అమ్మతోడు సప్పుడేది. ఇది ఏంది అంత పోగపోకున్నది, ఇది ఏంది పోగొస్తుంది? నాకేం తెలుసు? ఈ ముంగన్న పిచ్చ గంజి వదిన ఇట్టయితే పోగలింది. ఎవరి వర్గం బుజ్జి ఏంది పిచ్చాలంటాను పోగొస్తుంది? ఏమో నాకేం తెలుసు? ఏమో నీకే తెలియాలి. ఓ ఈ సప్పుడేది అన్న, ఈ పని ఇప్పుడైతే మంచిగానే ఉండదు చూడండి. ఏమో ఇక అవి ఏదిరా, ఏం కనబడతలేదు. ఏమో శని అత మాకు ఉండదు. రే శని, ఊరు స్వామి మీరు ఓరా మీరు. రే ఇలా నీకు ఉంటుందిరా. అయ్యో స్వామి. ఏ శని, నా భక్తుల జోలికి రావద్దని నీకు తెలియదా? ఏదో తెలియక తప్పు చేశారు స్వామి, వద్దు స్వామి, క్షమించండి స్వామి. ఈ రోజు నువ్వు భస్మం కావాల్సిందే. వద్దు స్వామి, నాకు కూడా పెళ్ళబ్బిరా అన్నారు స్వామి. వదిలేడు స్వామి, దండ పెడతా స్వామి, వదిలేండి. అరే శని, రాజాలను ఇన్ని రోజుల నుంచి కష్టపెడుతున్నావు కదా, ఈ రోజు నువ్వు భస్మం కావాల్సిందేరా. ఇదేరా నీకు తగిన శిక్ష. స్వామి తను అంత ప్రాధాన్యపడుతున్నాడు, ఈ ఒక్కసారికి క్షమించండి స్వామి. నా భక్తుల ముఖం చూసి వదిలిపెడుతున్నాను. లే. స్వామి ఈ శని గ్రహాలు శుక్ల గ్రహాలు నా భక్తుల దగ్గర పనిచేయవు. ఇంకోసారి నాకు కనపడకు, వెళ్ళిపో. సరే స్వామి, ఇంకోసారి భక్తుల జరిగిరా. అమ్మాయి బతికిండ్రయ్యారు. రాజన్న, సుమిత్ర, స్వామి మీ భక్తికి మెచ్చి ఇప్పటి వరకు మీరు కోల్పోయినంతా తిరిగిస్తున్నాను. కదా స్వామి, మీ దర్శనమే మాకు అదృష్టం స్వామి. బుజ్జి, ఆ, బుజ్జి చెప్పు. ఇదంతా ఏంది మధ్య మధ్య ఉన్నది అంత? పొద్దుల గిట్ట తాళాల గిట్ట వేయింది నువ్వు. పైసలు ఏడుంది కోనికి? నాకు తెలియదు మరి. ఇది ఏంది పళ్ళేంది గంజేది ఎటువైంది? మీ అమ్మ పిల్లలు అయినట్టున్నారు. మమ్మీ మా ఊరికి పోయా పూర్వనేమో ఆడుకోనికే పోయి అంతే కదా ఇది. మొన్న ఇంకా అందరూ ఇంకిట చదువుతారు మరి. ఏమోనే అంత ఇట్లా ఉన్నది, నీకు కూడా గట్ల మధ్య మధ్య ఉన్నదా అని? నాకు కూడా గట్లనే ఉండిపోడా. నేను ఇంకిట పోతాను మరి తాళాలకి. ఏమోనే మరి, ఇది అడిగి అటు పెట్టు. సరే సరే.
సార్ నమస్కారం సార్. నమస్కారం కానీ ఎవరమ్మా నువ్వు? సార్ నా పేరు సువర్ణ సార్. మీ ఆయన ఏమని అన్నాడా అమ్మా? అనలే సార్. ఈ స్టేషన్లో ఏం పనమ్మా నీకు? సార్ నేను మొన్న మా అవ్వగారింటికి పోయినప్పుడు మా ఆయన తెచ్చి జైలు వేసిల్లాడే కదా సార్. ఇంతకు మీ ఆయన ఎవరమ్మా? గోల్డ్ రంగయ్య, ఊళ్ళు అందరూ గోల్డ్ మ్యాన్ అని వెళ్తారు సార్. ఇంకొక ఇట్లా మాకు ఇట్లా ఎడమ పక్క కనబడతాడు. ఇంతకు మా ఆయన ఏం చేసాడు సార్? మీ ఆయన జనాల దగ్గర అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు, అందుకే తెచ్చి లోపడేశాం. అవునా సార్? రంగయ్య, ఓ రంగయ్య. అగో సువర్ణ, నువ్వేంది ఇక్కడ? ఇక నేను రాకుండా ఇంకెవరైతే ఇంతకు నువ్వేం చేసినావు? ఇగో నేను ఈ వడ్డీ వ్యాపారం చేస్తానని నా మీద ఎవడో కేసు పెట్టిల్లే, అందుకే తీసుకొచ్చి ఇక్కడ వారేసిల్లు. మరి పెట్టలా? ఆడలు వేసుకున్న సౌరం కాడికేళ్ళు కూడా వడ్డీ వసూలు చేయబట్టే మరి పెట్టలా కేసు? ఇక ఏం చేయమంటావు? నన్ను ఎట్లా చేసి బయటికి ఇడిపి ఏం తీపాను? ముందు మీ దోస్తు రాజయ్య ఇంటికేమో శివుడు వచ్చాడంది, మన ఇంటికేమో పోలీసులు వచ్చాడంది. ఇక ఏం చేయమంటావు? నన్ను ఎట్లా చేసి బయటికి ఇడిపి. నాకైతే నేనైతే 4 రోజులు మా అవ్వగారింటికి పోతాను. నాకు అన్నం కూర అండు తప్పుతుంది. ఇక నేను పోతాను. వచ్చేటప్పుడు మా తమ్ముని తీసుకొని వస్తా. సువర్ణ, ఇంత అన్యాయం చేసినవేంది? రావే, తీసుకోపోయే రావే. 4 రోజులు ఉండి అన్నం కూడు పెడతాను, తిను. రావే. అరే గోల్డ్ మ్యాన్ సార్ చెప్తున్నావా? అధిక వడ్డీ తీసుకోకరా అంటే ఇంటావా నువ్వు? ఇక ఏం చేయాలి సార్? నా పిల్లమేమో ఇడిసబెట్టి పోయింది, మీరైనా నన్ను ఎట్లా చేసి ఇడిపియాను సార్. అరే ఇవాళ సాటర్డే పక్కకు శ్రీ విద్యారాణి ఆవాస విద్యాలయంలో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది, నాకు ఇన్విటేషన్ ఉంది. ఆడికి పోయి చూసుకొని వచ్చి రేపు శివరాత్రి సెలబ్రేట్ చేసుకొని ఎల్లుండి పంపిస్తారా నిన్ను. సరే సార్. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేస్తావారా నువ్వు? అబ్బో చెయ్య సార్, నాకు బుద్ధి వచ్చింది సార్. ఇంకోసారి అయితే ఎన్కౌంటర్ బిడ్డ. సరే సార్. సరేరా, బుక్కడంతా కూడి తిని రిలాక్స్ కాపో. సరే సార్. సరేరా. స్వామి, మీరు రాజన్నను తన కుటుంబాన్ని శని నుంచి రక్షించారు స్వామి. ఈ శని గ్రహాలు, శుక్ల గ్రహాలు, నక్షత్రాలు నా భక్తుల దగ్గర పనిచేయవు కదా. నమః పార్వతి పతయే హర హర మహాదేవ్. శుభం.